హెచ్సియుకు సంబంధించిన భూముల వివాదం అందరూ చూశారు. దాంట్లో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ తో కొంత ప్రొటెస్టులన్నీ ఆగిపోయాయి. అదే సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ విషయంపైన తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చింది. దీన్ని కంచగచ్చిబౌలికి సంబంధించి చెట్ల నరికివేత పైన సుప్రీంకోర్టు అసలు సమర్థించుకోవద్దని ధర్మాసనం పేర్కొని ప్రభుత్వ ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని సమర్థించుకోవద్దు అని చెప్పింది. పర్యావరణ పరిరక్షణలో రాజీ పడేది లేదని ధర్మాసనం తేల్చేసింది. సిఎస్ను కాపాడాలనుకుంటే 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. అంటే ఇక్కడ ఆ చెట్లకు సంబంధించినటువంటి వాటిని తొలగించాలి, 400 ఎకరాల భూమిని తిరిగి ప్రభుత్వం జప్తు చేసుకోవాలి, అడవిని మొత్తాన్ని కూడా నరికివేయాలనుకుంటే కనుక ఒక 100 ఎకరాల స్థలంలో అడవిని ఎలా కాపాడగలుగుతారో చెప్పగలిగితే ఇది సమంజసం అవుతున్నట్టుగా వాళ్ళు బహుశా సుప్రీంకోర్టు ఆ రకంగానే క్వశ్చన్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసిన నేపథ్యంలో చెట్ల పునరుద్ధరణ పైన ప్రణాళికతో రావాలని ప్రభుత్వానికి సూచించింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగవని చెప్పారు ప్రభుత్వ తరపున లాయర్. మే 15కి కేసును మళ్ళీ విచారణ వాయిదా వేశారు. స్టేటస్ అండ్ కో కొనసాగుతుందని తెలిపారు. అంటే యథాతథ స్థితి ప్రస్తుతం ఎలా అయితే ఉందో అలాగే కొనసాగించాల్సినట్టుగా తెలియజేశారు. మే 15న మరోసారి విచారణ జరగబోతోంది.